వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మనం ఇప్పుడు నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎవరు గెలవబోతున్నారు, ఎందుకు గెలవబోతున్నారు, ఎందుకు ఓడిపోబోతున్నారు అనేది మనం ఇప్పుడు సర్వే ద్వారా చేసినటువంటి పర్ఫెక్ట్ రిపోర్ట్ను మీకు అందిస్తా ఉన్నా. అయితే మహబూబ్ నగర్లో ఇక్కడ బీజేపీ నుంచి భరత్, అదే బీఆర్ఎస్ నుంచి ప్రవీణ్ కుమార్ సార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి మల్లు రవి గారు, ముగ్గురు పోటాపోటీగా పోటీ పడతా ఉన్నారు. అక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విషయానికి వస్తే, ఆయన గతంలో బహుజన వాదంతో బీఎస్పీ పార్టీలో ఒక మంచి నాయకుడిగా పనిచేసి ఆ తర్వాత పూర్తిగా పాతాళంలోకి పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పోవడం పట్ల ఆయనకున్నటువంటి ఇమేజు ఒకటేసారి ఆయన పాతాళంలోకి వెళ్ళిపోయింది. దానివల్ల నిజంగా ఆయన గెలవవలసినటువంటి ఒక కాంగ్రెస్ లేకుంటే ఇంకా బీఎస్పీ నుంచి చేసిన కాస్త సింపతితోనైనా డెఫినెట్గా గెలిచేవాడు, వచ్చేవాడు. అది ఏమైందంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటే పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలననే కాకుండా అదేవిధంగా ఎన్నో స్కాములు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో చేరడం పట్ల బహుజన సమాజం అంతా కూడా ఆయనకు దూరం కావడం, ఆ దూరం అయిన తర్వాత ఆయన ఇలా బీఆర్ఎస్ పార్టీకి పోయి ఎంపీగా చేసినప్పటికీ ఆయనకు చాలా తక్కువ మెజార్టీ వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉన్నట్లు మనకు సర్వే ద్వారా తెలుస్తాము. మరి అది అట్లా ఉంచితే, ఎందుకంటే కేసీఆర్ మీద కావచ్చు, కవిత మీద కావచ్చు, అటు కేటీఆర్ మీద కావచ్చు, వాళ్ళందరి మీద ఉన్నటువంటి ఏదైతే రిమార్క్ ఉందో, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతే రిమార్క్ ఉందో ఆ రిమార్కు ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద పూర్తిగా పడడం పట్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన వచ్చేటటువంటి అవకాశం లేదు. అట్లనే ఇక భరత్ బీజేపీ పార్టీ నుంచి భరత్ వస్తూ ఉన్నాడు. భరత్ ఖచ్చితంగా మంచి పోటీ ఇచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే వాళ్ళ తండ్రి రాములు గారు ఆల్రెడీ గతంలో ఎంపీ, ఎమ్మెల్యే, మినిస్టర్ అన్ని రకాలుగా చేసినట్టు మంచి పేరున్నటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలకు ఎంపీ అనేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడనేటువంటి పక్కకు పెడితే, కాస్త యూత్లో ఇప్పుడు యూత్ అనేటటువంటిది బీజేపీ వైపు చూస్తూ ఉన్నది. ఎందుకంటే అట్లా తయారు చేసారనమాట. బీజేపీ యూత్ అంతా కూడా బీజేపీ కనెక్ట్ అయింది. కాబట్టి యూత్ ఓట్లన్నీ కూడా కాస్త బీజేపీకి పడేటటువంటి అవకాశం ఉన్నది. సరే, ఆయన అట్లా ఉంచితే మల్లు రవి గారు గతంలో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా చేసినాడు. అదేవిధంగా ఎంపీగా కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కొంతేం కాదు, 99% ప్లస్ ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీటన్నిట్లను చూస్తే ఖచ్చితంగా 100కి 99.9% మల్లు రవి గారే ఆ పార్లమెంట్ సీటును స్వాధీనం చేసుకునేటటువంటి అవకాశం మాత్రం బలిష్టంగా కనిపిస్తున్నట్లు మనకు సర్వే తెలుస్తూ ఉన్నది. అయితే వాస్తవానికి మొత్తము చుట్టూ అన్ని నియోజకవర్గాల్లో కాస్త కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నది కాబట్టి కొంతవరకు డెఫినెట్గా ఫైనల్గా మల్లు రవి గారికే ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు మనకు సర్వే ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ నా సర్వేను ఖచ్చితంగా మీరందరూ కూడా చూసి నిజంగా మీకోసం నేను, నా కోసం మీరు ఈ సర్వేని చూసి ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దయచేసి మిత్రులారా. నాగర్ కర్నూలు మాత్రం కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నట్లు నా సర్వే తెలుపుతోంది. కాబట్టి మీకోసమే నేను, నా కోసమే మీరు. నమస్తే. జై తెలంగాణ, జై తెలంగాణ.